దేవుడు అబ్రహాము ద్వారా ప్రతి విశ్వాసికి ఒక రోల్ మోడల్గా పెట్టడానికి అబ్రహాంని ఎన్నుకున్నాడు. అదేంటో తెలుసా? అతను విశ్వాసులకు తండ్రి అయి ఉన్నాడు. విశ్వాసం అనగా అతడు ఎలా దేవుడిని అనుసరించాడో తెలుసా? తన బలహీనతను బట్టి దేవుడిని అనుమానించలేదు. ఎక్కడికి చెప్పాలో ఎగలాలో చెప్పనప్పుడే దేవుడు బయలుదేరమంటే బయలుదేరిపోయాడు. ఎందుకు ఎక్కడికైనా అడగలేదు. ఆ స్వరము వినడంతో దేవుని మీద విశ్వాసము అతనికి పెరిగిపోయింది. ఎందుకంటే అంతకుముందు ఎవరు తనతో మాట్లాడలేదు, కానీ ఈ యొక్క దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునితో నడిచే విధానము, నీ విశ్వాస జీవితంలో పరిస్థితులు అనుకూలముగా లేకపోయినను దేవుని మీద విశ్వాసంతో నువ్వు అడుగులు వేయాలి అనేది అబ్రహాము జీవితాన్ని మరి పరిశీలిస్తున్న మనకి దేవుడు అబ్రహాము ద్వారా ఆ సూత్రాన్ని తెలియజేస్తున్నాడు. వాక్ బై ఫెయిత్, నాట్ బై సైట్. లివ్ బై ఫెయిత్, నాట్ బై సైట్. అంటే విశ్వాసము ద్వారా జీవించు, పరిస్థితులను బట్టి కాదు. పరిస్థితులు గలిబిలిగా ఉండొచ్చు, పరిస్థితులు అసాధ్యముగా ఉండొచ్చు. పరిస్థితులు అసలు ఎలా సాధ్యమండి? ఇవి ఎలా ఈ అప్పులు తీరుతాయండి? ఎలా యొక్క బాధలు తీరుతాయండి? ఎలాగండి నేను ఇంత పాపంలో ఉన్నాను, నేను ఏ విధంగా బయటికి రాగలుగుతాను? అయ్యో, దేవుని ఎరిగిన బిడ్డనే కానీ నేను తాగలేదా ఉండలేనండి, మరి ఎలాగా? నీ పరిస్థితి నీకు కష్టంగానే ఉంటుంది. ఇది అసాధ్యం అండి. ఖర్చు చూస్తే లక్షలు ఉన్నాయండి, నా బ్యాంక్ అకౌంట్లో ఎంత ఉందండి? 100 ఉన్నాయండి, 1000 కూడా లేదు. ఎలాగా? గాడ్ కెన్ డూ. దేవుడు చేయగలుగుతాడు. ప్రియమైన వారులారా, అంటే నీ నిజమైన అవసరతలు తీర్చడానికి, భోగభాగ్యాల కొరకు కాదు. ప్రియమైన వారులారా, భోగభాగ్యాల కొరకు ఇష్టానుసారంగా అప్పులు చేసేసి ప్రభువా నువ్వు అద్భుతాలు చేయి అంటే అది పద్ధత? ఒకవేళ దేవుణ్ణి తెలియని నువ్వు చేసేవేమో. ఇప్పుడు దేవుణ్ణి తెలుసుకున్నావు కదా, ఇప్పుడు మోకరించి ప్రార్థన చేయి. ఏ విధంగా చేయాలి? ఇప్పుడు ప్రభువా తెలియక చేశాను, చాలా అన్నెసెసరీ అప్పులే, కానీ అప్పుడు నువ్వు నాకు తెలియదు, ఇప్పుడు నువ్వు నాకు తెలిసావు. ఇంకో ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వు, నేను ఖచ్చితంగా నా జీవితాన్ని మార్చుకుంటాను. ఈ అవమానాల నుంచి, ఈ కన్నీటి నుంచి, ఈ వేదన నుంచి నన్ను తప్పించు, నీ సాక్షిగా నేను బ్రతుకుతాను అని నువ్వు చెప్పినప్పుడు ఖచ్చితంగా ఆయన కార్యం చేస్తాడు. ప్రియమైన వారులారా, మరి నీ జీవితంలో అబ్రహామును పరిశీలిస్తున్న నీవు ఏ విధంగా విశ్వాస యాత్రను కొనసాగిస్తున్నావు? విశ్వాసంతోన పరిస్థితులను బట్ట? ప్రియమైన వారులారా, విశ్వాసమును బట్ట, పరిస్థితులను బట్ట ఏ విధంగా జీవిస్తున్నావు? విశ్వాసాన్ని బట్ట, పరిస్థితులను బట్ట ఏ విధంగా బ్రతుకుతున్నావు? ఆయన సాక్షార్థంగా బ్రతుకుతున్నావా? విశ్వాసిగా పేరు తెచ్చుకుంటున్నావా? లేకపోతే విశ్వాసిగా పేరుంటది కానీ లోకంలో అవిశ్వాసిగానే నువ్వు చలామణి అవుతున్నావా?